అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 40+46 రివ్యూకి స్వాగతం. రీతు గారి ఎపిసోడ్ బయటకు వచ్చి చూస్తే 40+46 446 కదా. అసలు బిగ్ బాస్ సీజన్ లో 446 ఎపిసోడ్స్ ఉంటాయా, సిల్లీ ఫెల్ అని చెప్పి నన్ను తిట్టుకుంటారు. సో అలా కాదు. ఎపిసోడ్ 86 రివ్యూకి స్వాగతం. క్లియర్ గా చెప్పేద్దాం. అండ్ బిగ్ బాస్ కూడా ఎంత కాల్ లాగారండి. 20/20 ఎలా అడుగుతారండి రీతు గారిని? ఆవిడ అక్కడ 13/13 అంత కష్టపడుతున్న 20/20 ఎలా అడుగుతారు మీరు? ఏదో డిఫేమ్ చేయాలని చేశారు మీరు ఇది. అండ్ భరణి గారు అండ్ సుమన్ గారు మాత్రం నీకు నేను నాకు నువ్వు అని ఫిక్స్ అయిపోయారు. అండ్ భరణి గారు ఒక మాట అన్నారు, అది నాకు బాగా నచ్చింది. క్లారిటీ ఉంది గేమ్ మీద, అయితే క్లారిటీ ఉంది కుర్రోడికి. అండ్ దెన్ డిమాండ్ పవన్ ఈ రోజు కూడా ఫస్ట్ రౌండ్లో సాక్రిఫైజ్లు వై వై మాట్లాడదాం. ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అండ్ మన ఇమాన్యుల్ గారు ఈరోజు తప్పు చేశారు, రైట్ చేశారు, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. నాకు కొంచెం హార్ట్తో ఆలోచిస్తున్నాను కాబట్టి కొంచెం తప్పనే అనిపించింది. కానీ చూద్దాం, మాట్లాడదాం మనం. అండ్ సో స్టార్ట్ చేయగానే భరణి అండ్ సుమన్ గారు కూర్చుని మనం గెలవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఎవరిని గెలిపిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. భరణి గారు క్లారిటీతో ఉన్నారు. మనకన్నా తక్కువ ఓట్లు పడతాయి, మనకన్నా కింద ఉంటారు, లేదా మనం సేఫ్ అవ్వచ్చు వీళ్ళకి దొరకకపోతే అన్న వాళ్ళని లాగాలి కూడా అనేది హింట్ ఇచ్చారు. అండ్ మన ఇద్దరం ఒకే టీంలో ఉండడానికి ట్రై చేద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్లో ఉంటే వాళ్ళు కలిసిపోయి మనల్ని ఖచ్చితంగా తొక్కేస్తారు. అంటే అప్పటికి ఇంకా ఆ టాస్క్లు ఏంటి, టికెట్ టు ఫైనల్ ఏంటి చెప్పలేదు కాబట్టి భరణి గారు సుమన్ గారికి ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఏదైనా టీమ్స్ అంటే మాత్రం నువ్వు నేను ఒక దాంట్లోనే ఉన్నాం, సో దట్ నీకు నేను నాకు నువ్వు హెల్ప్ చేసుకున్నాం. సో ఈరోజు ఒక స్క్రీన్ ప్లేని స్టార్ట్ చేశారు. తర్వాత తనుజ గారు నిన్న జరిగిన డిమాండ్ పవన్ తనుజ గారు జరిగిన గొడవలో తనుజ గారు వచ్చి నాకు నేనే నచ్చలేదు. తనుజ గారు మాత్రం పూర్తిగా క్యాలిక్యులేషన్స్ చేసుకొస్తారండి జాగ్రత్తగా. ఆవిడ ఎమోషన్స్ తప్పనట్ల, కానీ మీరు అనాల్సిన మాటలని అనేసి అప్పుడు కూడా ఏమంటుంది, నాకు నేనే నచ్చలేదు, నేను ఇలా అరవడం నచ్చలేదు అని చెప్తుంది. కానీ డెమోన్ పవన్ అరే నేను ఆ అరుపులో నేను ఏదో అనేసాను, ఏదో తప్పుగా ఉంటే సారీ రా, నేను అలా అన్నాను అనుకోవాలా, నేను కొంచెం ఆ బాధలోనో లేకపోతే కోపంలోనో అలా అనేసి అదన్నట్ల. నాకు నేను నచ్చట్లేదు, నేను ఎక్కడ బ్యాడ్గా అయిపోయాను, బయట అందరూ మా అమ్మకు కూడా నేను ఇలా నచ్చను అని చెప్పేసి తనను తను సమర్థించుకుంటుంది. కానీ పక్క వ్యక్తికి ఏమైనా హర్ట్ అయిందా అనే ఆ యాంగిల్ అసలు లేదు. నాకు అది నచ్చట్లా. డిమాండ్ పవన్ మీ ఫ్రెండే కదా, అరే నేను ఏమైనా అనుంటే సారీ రా, నేను అంతలా అరిచేసాను కదా అని చెప్పి చెప్పచ్చు కదా. లేదు, వద్దు, మన గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ లేదు, చూద్దాం. అదే గేమే అనుకుంటే గేమేనండి. ఇంకా తనుజ గారు చాలా ఆ గేమ్ మాత్రం చాలా గట్టిగా ఆడతారు తనుజ గారు. అండ్ ఎమోషన్స్ తప్ప, నేను ఎమోషన్స్ ఫేక్ అని ఎక్కడ అన్నట్ల, కానీ ఆవిడ ఎమోషన్స్లో కూడా ఆవిడ ఏం మాట్లాడుకోవాలి, నా బాధని నేను ఎలా పెట్టుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా పెడుతున్నారు. అది నేను మాట్లాడేది. తర్వాత సంజన అండ్ ఇమాన్యుల్ కూర్చుని సంజన గారు ఆయిల్ రాస్తూ వాళ్ళ కొడుక్కి గీతా బోధన చేస్తున్నారు. అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి నీతో కలుపుకుంటుంది బాండ్స్, సో నువ్వు కూడా ఇంకా ఫ్రెండ్లీ దాంట్లోనే ఉండిపో, ఇంకా దాన్ని ఇంకా లాగద్దు. ఎందుకంటే ఇక్కడ తనూజ ఏం ఆడాలనుకుంటుంది, దాన్ని ఎలా పోర్ట్రే చేయాలనుకుంటుంది అనేది సంజన గారికి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా తనూజకి రివర్స్ అయితే తనూజ దాన్ని ఎలా పోర్ట్రే చేస్తుంది అంటే, నేను ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఇస్తున్నాను, నేనేమో తన ఫ్రెండ్గా భావిస్తున్నాను, వాడు ఇంకా చూడండి నన్ను వెన్నుపూట పొడుస్తున్నాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుంది. సో నువ్వు తనుజకి ఫ్రెండ్గానే ఉండు, ఈ 3 వారాలు ఇంకా అసలు నువ్వు ఏం మార్చుకో అని చెప్పేసి అసలు తనుజ అసలు సంజన గారు బ్రెయిన్ అండి, అసలు సూపర్ అలా చెప్పారు. తర్వాత ఇంకేమైనా తన బాధ అని చెప్పుకున్నాడు. అసలు నా మొహం మీద నువ్వు నా ఫ్రెండ్ కాదని చెప్పేసి అసలు ఇప్పుడు వచ్చి నామినేషన్లో నేను అప్పుడెప్పుడో ఒక ఫ్రెండ్ కాదని చెప్తే అయిపోతుందరా, నువ్వు నా ఫ్రెండేరా అని చెప్పి ఈరోజు చెప్తే ఎమోషనల్ అయిపోతే నేను ఏమైపోవాలి అసలు నాకు ఎక్కడ తెలుస్తుంది. నేను హట్ అయిన దానికి నేను హట్ అయ్యి నేను వెళ్ళి మాట్లాడకూడదని నా డిసిషన్. అలాంటిది ముందు నుంచి తనుజ వచ్చి నువ్వు హట్ అవ్వాల్సినంత అవసరం లేదు, నువ్వు వచ్చి నాతో మాట్లాడాల్సింది, నువ్వు నాకు చేయాల్సింది అని చెప్పేసి అలా ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇమాన్యుల్ బాధ వ్యక్తం చేసుకున్నారు. సో కరెక్ట్ అనిపించింది నాకు. తప్పు చేసింది తనుజ అన్నప్పుడు తనుజ వచ్చి ఇనిషియేషన్ తీసుకోవాలి, కానీ లేదు నేను తప్పు చేస్తే మాత్రం నా వదిలేస్తావా అని చెప్పేసి ఆ బ్లాక్ మెయిలింగ్ ఏంటి, మాకు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. సో అదొకటి, ఆ డిస్కషన్ ఒకటి జరిగింది. తర్వాత టికెట్ టు ఫినాలి రేస్ గురించి చెప్పారు బిగ్ బాస్. అప్పుడు ఏమన్నారంటే మొత్తం రాజ్యాలు ఇచ్చేసి మీ ప్లాంకుల మీద మీ కలర్స్ మీరు ఎంచుకోండి అన్నారు. ఎవరి కలర్స్ వాళ్ళు ఇచ్చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఒక టాస్క్ పెడతాను, 3 టాస్క్, దాంట్లో గెలిచిన వాళ్ళు యుద్ధాన్ని మొదలు పెట్టచ్చు. సో ఎవరు ఆ 3 అనేది మీరే ఎంచుకొని చెప్పండి అన్నారు. అప్పుడు ఫస్ట్ ఏమో డిస్కషన్ ఎలా వచ్చిందంటే 3 అబ్బాయిలని 3 అమ్మాయిలని ఎలా పంపిద్దాం అన్నట్టు వచ్చినట్టుంది. తర్వాత సంజనా గారేమో మరి నేను ఇలా బ్యాక్ స్టెప్ 2 అబ్బాయిలైనా పర్లేదు నేను ఆడేస్తా అని చెప్పేసి అన్నారు.
ఇంతలో కళ్యాణ్ డెమోని ఇమాన్యుల్ని పంపించేద్దాం, ముగ్గురు పెద్ద తలకెళ్ళి ఆలలాలు కొట్టుకుని ఆలలాలు డిసైడ్ అవుతారు అని చెప్పేసి తనుజ గారు సెలవు ఇచ్చారనమాట. ఇవి కానీ ఇంక అందరూ అవునా సర్లే అయితే అంటే, ఎందుకంటే బర్నీ గారికి ఆల్రెడీ బర్నీ గారు మీకు ఏమైనా పిచ్చా, ఇప్పుడు వెళ్తానంటేనేంటి, తర్వాత చూసుకుందాం మనం ఇంకా 3 రోజులు గేమ్స్ కదా అప్పుడే ఎందుకు అన్నట్టు కొంచెం సిగ్నల్ ఇచ్చిందంట బర్నీ గారు. ఇందాక సుమన్ గారితో చెప్తారనమాట. సో బర్నీ గారు అవుట్ అయిపోయారు. ఫస్ట్ బర్నీ గారు వెళ్ళాలి, కానీ బర్నీ గారు అవుట్ అయ్యి డెమోన్ వెళ్ళాడు. ఆ ప్లేస్ లో డెమోన్, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినంత వరకు బాగానే ఉంది. ఇంతలో అంతా అయిపోయిన తర్వాత వెంటనే మా రీతు గారు అప్పుడే నిద్ర లేచినట్టున్నారు. నిద్ర లేచి ఓ మై గాడ్ అదేంటి నేను ఇప్పుడు వెళ్ళి ఆడాలి కదా. సో క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకున్నారు. ఓకే ఇప్పుడు నేను ఆడినా గేమ్ నుంచి బయటకు వెళ్ళను, ఆడితే కొంచెం ఫుటేజ్ వస్తుంది, ఒకవేళ గెలిస్తే హైప్ వస్తుంది. సో నో, ఈ ఛాన్స్ మనకు కావాలి అని చెప్పేసి రీతు గారు బయటకు వచ్చి ఐ వాంట్ టు ప్లే యా అన్నారు. అనగానే తనుజ నేను డిసైడ్ చేశాను కదా, ఐ డిసైడెడ్ కదా, నేను కళ్యాణ్ డెమోన్ ఇమాన్యుల్ పంపిస్తానని ఐ డిసైడెడ్, హూ ఆర్ యూ, నువ్వెందుకు వస్తున్నావు రీతు అని చెప్పేసి గొడవ పెట్టుకున్నా. అక్కడ అసలు అక్కడ గొడవ ఏమవ్వాలి, రీతు ఇందాక మనం అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి, లేకపోతే నేను ఆలోచించి చెప్తాను అన్న ఒక మాట చెప్పుంటే మేము ఫైనలైజ్ చేసుకొని మేము మా టాక్టిక్స్ లేకపోతే మా స్ట్రాటజీలో మేము వేసుకోం కదా, నువ్వు ఆ మాట చెప్తే సరిపోయేది కదా అని చెప్పి కళ్యాణ్ చాలా కరెక్ట్గా చెప్తాడు మాట. కళ్యాణ్ చెప్పింది అక్కడ ఆ డిస్కషన్ చాలా కరెక్ట్గా, నువ్వు నాకు ఆలోచించుకోవాల్సిన టైం కావాలి అని చెప్తే మేము వెయిట్ చేస్తాం కదా, కానీ నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటే మేము ఏమనుకుంటాం, నీకు ఆడాలని లేదేమో అని చెప్పి మేము డిసైడ్ అయిపోయామని చెప్పేసి సో అదే డిస్కషన్ అంతే, దట్స్ ద హోల్ పాయింట్. కానీ లేదు, అసలు ఆ తనుజ గారు అండ్ రీతు ఎందుకు కొట్టుకున్నారో, ఎందుకు అరుచుకున్నారో, అసలు ఎవరు ఏం సాధిద్దామని అక్కడ అరుచుకున్నారో నాకైతే ఒక్క ముక్క అర్థం కాల. అసలు తనుజ గారేమో నేను చెప్పిన తర్వాత కూడా ఏంటిది, మనం డిసైడ్ అయిపోయాం కదా ఏంటిది, మళ్ళీ వచ్చి ఏంటిది, ఏదో బిగ్ బాస్ బెల్ కొట్టేసి ఇప్పుడు చెప్పండి పేర్లు చెప్పేసి, పేర్లు చెప్పిన తర్వాత రీతు వచ్చి ఇప్పుడు నాకు ఆడాలని ఉంది అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఇంకా ఉంది కదా డిస్కషన్ చేసుకోవచ్చు. ఓన్లీ రాంగ్ ఏంటంటే డిస్కషన్ అంతా జరిగినప్పుడు నేను ఇంకా ఆలోచించుకోవడానికి టైం కావాలని రీతు చెప్పకపోవడం ఒకటే తప్పు. అదొకటి చెప్పేసి సరే అయితే నీకు టైం నువ్వు ఆడతానంటున్నావు కదా, సరే ఎవరో ఒకరితో వెళ్ళి మాట్లాడుకో, ఎవరైనా నీకు ఇస్తానంటే చూసుకో, వెళ్ళి ముగ్గురుతో మాట్లాడుకొని ట్రై చేయి, లేకపోతే మొత్తం అందరూ ఓపెన్ ఓటింగ్ పెట్టుకుందాం అని చెప్పేస్తే అయిపోయింది. కానీ లేదు, అదే జరిగింది. కానీ దాని ముందు చాలా డ్రామా జరిగింది. ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కాల. తర్వాత సంజన గారు ఇప్పుడు మధ్యలో వచ్చి సరే సరే ఎలాగో గొడవ మొదలైంది కదా, రీతు కూడా వస్తానంటుంది కదా, మనం ఒక పని చేద్దాం తనుజ, నేను కూడా రీతుకు సపోర్ట్ చేస్తాను, నువ్వు కూడా రీతుకు సపోర్ట్ చేసి మనం మెల్లిగా ఎలా చేద్దామంటే ముగ్గురు అబ్బాయిని బయటికి తీసేసి ముగ్గురు అమ్మాయిలు వెళ్ళి ఆడేసేలాగా మార్చేద్దాం. మనం దిగిపోయిన ఇంకా బురదలోకి దిగిన తర్వాత ఇంక పూర్తిగా దిగిపోలే, మనం హాఫ్ ఉండద్దు అని చెప్పేసి తనుజకి ఏదో చెప్తే తనుజ నాకెందుకు ఏంటి నేనైతే నేను చెప్పిన డెసిషన్ నుంచి నేనైతే వెనక్కి తిరగనండి, నేను ఆ ముగ్గురు వెళ్ళాలనుకుంటున్నా, ముగ్గురు అబ్బాయిలకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నా అనగానే సంజన గారు మొదలెట్టారు డెమోన్ మళ్ళీ ఆడుకోవచ్చు డెమోన్, మనం ప్లీజ్ డెమోన్ అంటే నీకు కూడా కొంచెం రికవరీ, తనుజ గారు కూడా అంటారు, సంజన గారు కూడా నీకు కూడా రికవరీ టైం ఉంటుంది, నువ్వు కూడా నెక్స్ట్ గేమ్లో బాగా ఆడుకోవచ్చు, ఎందుకు ఈసారి ఇవ్వచ్చు కదా, రీతుకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటే డెమోన్ కూడా కొంచెంసేపు ఆలోచించి సరే అయితే. నాకు ఒక్కడే మండిపోయింది. అసలు ఎంత బాగుంటుందండి గేమ్ అది. అసలు ఇమాన్యుల్, కళ్యాణ్, డెమోన్ వీళ్ళు ముగ్గురు కూర్చుని గేమ్ ఆడుతుంటే వాళ్ళు ముగ్గురికి హైప్ వస్తుంది. ముగ్గురు ఎరుక్కొట్టేసుకోవచ్చు గేమ్లో. అసలు ఏ గేమ్ అయినా అసలు గేమ్ అప్పటికి చెప్పలా, కానీ ఆ ముగ్గురు ఆడుతున్నారు అనేటప్పటికీ ముగ్గురు ఓడిపోయినా గేమ్ నుంచి బయటికి వెళ్ళరు అని తెలిసినప్పుడు ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ డెమోన్ పవన్కి. టికెట్ టు ఫినాలి కొడతాను సవాల్ చేసినోడు ఇలాంటి వాటిలోనే దిగి నిరూపించుకోవాలి. అలాంటిది ఇక్కడ ఎందుకు ఇచ్చాడో నాకైతే అసలు ఐఎమ్ వెరీ నాకు చాలా అది కోపం వచ్చింది డెమోన్ పవన్ మీద. కానీ ఏం చేస్తాం, మళ్ళీ రీతు గారు అక్కడి నుంచి అలా కూర్చుని మళ్ళీ నా గురించి నువ్వు గీగాలు చేసావని నాకు మాత్రం రాకూడదు, నేనేం అడగలేదు నువ్వే ఇచ్చావు అని చెప్పేసి చక్కగా ఆవిడ మాత్రం సైడ్ అయిపోయి నేను ఆడతా అని చెప్పేసి ఆవిడ దూరిపోయారు. సో కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ రీతు గారికి టాస్క్, బిగ్ బాస్ కూడా మ్యాథ్స్ టాస్క్ పెట్టారు. అసలు రీతు గారు మ్యాథ్స్లో ఇంత బ్రిలియంట్ అని నాకు తెలియదండి. అసలు టాస్క్ మొదలైన తర్వాత 13/13 1 ఎలా అవుతుంది అని అడగగానే నాకు వ్యూస్ ఎగిరిపోయింది. ఓ మై గాడ్, వీళ్ళు సంపాదించుకున్నంత ఏం చేస్తున్నారు రా వీళ్ళు, ఇప్పుడు రావాల్సిన డబ్బుల్ని ఎలా లెక్కేసుకుంటుంది మరి ఈ అమ్మాయి అని చెప్పేసి ఓకే ఫోన్ క్యాలిక్యులేటర్ లెక్కేసుకుంటుండొచ్చులే అని చెప్పేసి ఇంక లైట్ తీసుకున్నా. దారుణం, మరీ దారుణం. అసలు 2 టేబుల్స్ చెప్పమన్నా 2 టేబుల్ కూడా మేబీ 2 టేబుల్స్ చెప్పినప్పుడు మాత్రం నాకు కొంచెం పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది, కొంచెం క్యూట్గా కనపడాలి, అయ్యో చాలా బబ్లీ పిల్ల, అల్లరి పిల్ల అన్నట్టు కనపడాలి అన్నట్టు చెప్పినట్టే అనిపించింది. కానీ కొన్ని చాలా జెన్యున్గా అనిపించింది. 20/20 అంటే 40 అంటే
నేషనల్ టెలివిజన్లో క్యూట్గా కనిపించడం వేరు, డంబ్గా కనిపించడం వేరు. ఆ 20/25 మా బిగ్ బాస్ గారికి అసలే కొంచెం ఈరోజు ఊపు వచ్చి అలా ఎలా అని చెప్పేసి కొంచెం ఆ కామెడీ టోన్లో మాట్లాడుతూ ఇంకా అసలు అడుగుతుంటే రీతు కూడా అసలు అదరగొట్టేశారండి ఆన్సర్స్. సూపర్, ఆల్ ది బెస్ట్ అనడం మాత్రం క్రేజీ అసలు బిగ్ బాస్. ఇంక ఈ గేమ్ నువ్వు ఏం ఆడుతావో నాకైతే అర్థం కావట్లేదని. సో గేమ్ మాత్రం అసలు ఇమాన్యుల్ అదరగొట్టేశాడు. కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు. కానీ ఇమాన్యుల్ స్టార్టింగ్లో చాలా ఫాస్ట్గా తీస్తారు. సో లాస్ట్లో ఇంకా కళ్యాణ్ ఇంకా క్యాచప్ అవడానికి కూడా ఇంకా లేదు. రీతు అయితే 0. రీతు పడితే ఫ్లూక్లో పడాలి. ఫ్లూక్గా ఏదో బోర్డు ఎత్తేసి తీసుకెళ్ళి చూపిస్తే అది కరెక్ట్ అయిపోవాలి తప్ప క్యాలిక్యులేషన్ చేసి బోర్డు ఎత్తే అంత క్యాలిక్యులేషన్స్ ఆ స్ట్రెస్లో అస్సలు చేయలేదు రీతు. సో అసలు అసలు 0% ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఏమైనా టాస్క్ పెట్టాలనుకుంటే రీతుకి ఇదే నెక్స్ట్ మళ్ళీ పెట్టండి. ఇంకా రీతు వీక్నెస్ అర్థమైపోయింది కదా, ఇదే పెట్టండి ఇంకా. సో అది మధ్య అందరూ ఇంకా బోర్డులు పట్టుకుని ఇదంతా డిమోన్కి కూడా సరే అడుగు ఏంటంటే ఇదంతా 9/3 ఎంత అని చెప్పేసి 3 ఇలా చూపిస్తుంటే ఆ 9/3 ఎంత 1 కదా. కామెడీ మామూలు కామెడీ లేదు. కానీ ఒకసారి నాకు బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. అదేంటి అసలు ఈ ఇంత బేసిక్లు కూడా తెలియకుండా ఎలాగా అని చెప్పేసి. కానీ ఏమోలేండి, ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కొక్కలా ఉంటుంది, మనం ఏం చెప్పలేం. తర్వాత గేమ్ అయింది. తర్వాత ఇంకా ఎవరు గెలిచింది? ఇమాన్యుల్ గెలిచిన తర్వాత బిగ్ బాస్ సరే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, నీ ప్లాంక్ ఎక్కడ వేసుకుంటావు అని చెప్పేస్తే ముందుకు వేసుకుని అక్కడ ఆపర్చునిటీస్ తనుజ, రీతు అండ్ సంజన గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఎవరితో ఆడతావు అని చెప్పేసి అడగగానే ఇమాన్యుల్ లాజిక్ నాకు అర్థమైంది. ఇమాన్యుల్ ఏమంటున్నాడంటే ఇప్పుడు సంజన గారికి ఇస్తాను నేను ఛాన్స్. సంజన గారు ఒకవేళ గెలిస్తే నేను గెలిచిన 2 ప్లాంక్స్ కూడా సంజన గారికి వెళ్తాయి. ఒకవేళ సంజన గారు గెలిస్తే నా 2 ప్లాంక్స్ కూడా సంజన గారికి వెళ్తాయి. అండ్ నాకు రీతు అండ్ తనూజ చేతిలో ఓడిపోవడం కన్నా సంజన గారి చేతిలో ఓడిపోవడం నాకు కొంచెం బెస్ట్ ఆప్షన్. నేను మా అమ్మకి ఏదో ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ ఒకవేళ తను గెలిస్తే తను ముందుకు వెళ్ళినందుకైనా నాకు హ్యాపీగానే ఉంటుంది. ఒకవేళ నేను గెలిచినా నేను ముందుకు వెళ్తాను. సో విన్ సిచ్యువేషన్ అన్నట్టు ఇమాన్యుల్ క్యాల్కులేట్ చేసుకున్నాడు. కానీ సంజన గారి పర్స్పెక్టివ్లో చూస్తే నా కొడుకు నన్నే గేమ్లోంచి ఫస్ట్ తీసేయడానికి సెలెక్ట్ చేసుకున్నాడు అనేది చాలా గట్టిగా తగిలే పాయింట్. ఇక్కడ సంజన గారు తప్పల్లో, కానీ సంజన గారు ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఇప్పుడు రెండు రకాలుగా చూస్తే ఇమాన్యుల్ సైడ్ నుంచి నేను మా అమ్మకి ఆప్షన్ ఏమంటారు ఒక ఛాన్స్ ఇచ్చాను. సో దట్ గెలవడానికి ముందుకు వెళ్ళడానికి విత్ అడ్వాంటేజ్, నా దగ్గర ఉన్న 2 ప్లాంక్స్ కూడా తీసుకుని అడ్వాంటేజ్తో గేమ్లో ముందుకు వెళ్ళడానికి నేను ఒక ఛాన్స్ ఇచ్చాను అని చెప్పి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత సంజన గారు నెక్స్ట్ గెలుస్తారా ఓడతారా అనేది మళ్ళీ క్యాలిక్యులేషన్, అది మనకు తెలీదు ఏంటి అనేది. కానీ సంజన గారికి ఎలా ఉంది, ఒకవేళ ఇమాన్యుల్ అనే స్ట్రాంగ్ ప్లేయర్ నన్ను తీసుకోకుండా నన్ను వదిలేసి ఉండుంటే, రీతు వారు తనుజాలు ఎవరో ఒకరిని తీసేసి ఉండుంటే, నాకు వచ్చినప్పుడు నేను ఎవరో ఒకరితో కొంచెం వీక్గా ఉన్న వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుని నేను ఆడుకునేదాన్ని కదా. లేకపోతే ఎవరైనా నన్ను సెలెక్ట్ చేసుకున్న వేరే వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే నాకు ఓకే. కానీ ఇమాన్యులే నేను ఇంత క్లోజ్గా అనుకుని ఇమాన్యుల్ నన్ను ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనేది సంజన గారి పాయింట్. కానీ అది లాజిక్ ప్లస్ హార్ట్ అండి ఇది. సో అదనమాట. హార్ట్ ఏమో సంజన గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అన్నట్టు అంటది, లాజిక్ ఏమో సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పేముందిలే, విన్ సిచ్యువేషన్ కదా అన్నట్టు ఉంటుంది. సో అది మీ డిసిషన్. సో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు అనేది ఇట్స్ యువర్ ఒపీనియన్. సో మీరు కమెంట్లో చెప్పండి ఇక్కడ ఎవరు తప్పు అనేది. అండ్ సో సంజన గారితో గేమ్ అన్నారు. సంజన గారితో గేమ్ పెట్టినప్పుడు అదే బాల్స్ ఇసిరి బాస్కెట్స్లో వేసుకోవాలి. తాడు చేతికి కట్టుకుని తాడు లాగుతూ బాస్కెట్లో బాల్ వేసుకోవాలి. అందరూ మోస్ట్లీ సంజన గారికి సపోర్ట్ చేశారు. ఇమాన్యుల్ అసలు తనుజ గారు అయితే పక్క నుంచి ఫేస్ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది అసలు సంజన గారు ఏంటి బాల్స్ వేయండి పడి సూపర్ అని చెప్పేసి ఇంకా సంజన గారికి ఫుల్ సపోర్ట్. అందరూ చాలా మంది సంజన గారు సపోర్ట్ చేశారు. సంజన గారు కూడా చాలా బాగా ఆడారు ఈ గేమ్. అసలు ఫుల్ ఎఫర్ట్స్, చాలా బాగా ఆడారు. ఓన్లీ లాస్ట్లో ఆ తాడు వదిలేయడం అనేది మిస్టేక్. కానీ అప్పటికే ఆవిడ మొత్తం ఇంకా జ్యూస్ అవుట్ అయిపోయారు. ఇంకా ఆవిడ మొత్తం ఎనర్జీ అంతా యూజ్ చేశారు. కానీ ఇమాన్యుల్ తెలిసిందిగా ఇమాన్యుల్ కూడా చాలా బాగా ఆడాడు. ఇమాన్యుల్ బాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక 4-5 బాల్స్ డిఫరెన్స్లో ఉండిపోయారు సంజన గారు. కానీ ఇమాన్యుల్తో గేమ్ ఆడి ఆల్మోస్ట్ 4-5 బాల్స్ డిఫరెన్స్లో మిగిలిపోవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది కూడా గేమ్ ఎండ్ వరకు కాదు, గేమ్ మధ్యలో ఈ తాడు వదిలేయడం అనే డిస్క్వాలిఫికేషన్ వల్ల అది జరగడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. సంజన గారు చాలా బాగా ఆడారు. గుడ్. అది దీనిగా మీరు బాధపడాల్సిందేం లేదు, ఏడవలసిందేం లేదు.
మీరు బాగా ఆడారు. మీరు అనుకున్నట్టు నెక్స్ట్ ఎవరైనా నేను సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఎవరు నన్ను సెలెక్ట్ చేసుకున్నా అది ఇంకోలా ఉండేది, ఇమాన్యుల్తో ఎందుకు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఇంకే వేరే వాళ్ళతో మీరు ఓడిపోయి ఏమో అంటే కొంచెం తక్కువగా లేకపోతే అంత ఇంత టఫ్ కాంపిటీషన్ లేకుండా మీరు ఓడిపోయి ఉంటే మీకు ఈ అప్రిషియేషన్ వచ్చేది కాదు అనేది నా ఒపీనియన్. సో ఇమాన్యుల్తో ఓడిపోయినా ఇట్స్ నాట్ మీరు ఫైట్ చేసి ఓడిపోయారు. సో గుడ్, బాగా ఆడారు, దాంట్లో బాధపడాల్సిందే లేదు. అండ్ ఇమాన్యుల్ యాజ్ యూజువల్ అసలు చాలా బాగా ఆడాడు. ఎవరో మన కళ్యాణ్ ఎవరో ఇచ్చినట్టున్నారు, అదే ఆ బోర్డుకి ఈ యాంగిల్లో చెయ్యి అప్పుడు వెళ్ళి బాస్కెట్లో పడుతుంది అని ఏదో చెప్పినట్టున్నారు. నాకు కార్ డ్రైవింగ్ ఇలాగే నేర్చుకున్నాను నేను. కార్లో ఇక్కడ చూస్తే అక్కడి నుంచి మనకు ఆ రోడ్ కట్ అవుతుందని చెప్పేసి మనకి అప్పుడు నేర్పిస్తారు. అలాగే ఆ బోర్డు నుంచి ఆ పాయింట్ నుంచి చేస్తే పడిపోద్దని చెప్పి నేను క్యాలిక్యులేషన్ వేసి చెప్పాను చెప్పి కళ్యాణ్ ఏదో చెప్పారు. అండ్ ఇమాన్యుల్ కూడా చాలా బాగా ఆడాడు. సో టాస్క్ మాత్రం బాగా జరిగింది, గుడ్ టాస్క్. అండ్ ఇమాన్యుల్ గెలిచారు, సంజనా గారు అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాలే రేస్. బాధ అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. గేమ్లో గెలిపోవటంలో తప్పవు. సో అదనమాట. సో సంజనా గారు ఏడుస్తూ రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకవేళ సంజనా గారు గెలిచుండుంటే అది ఆలోచించుకోండి. సంజనా గారు ఒకవేళ గెలిచుండుంటే ఎంత హైప్ వచ్చేది సంజనా గారికి. సో సో ఒక ఇట్స్ ఏ ఎడ్జ్ ఆఫ్ నైఫ్, అటు పడచ్చు ఇటు పడచ్చు అంతే, ఇంక మనం ఏం చేయలేము ఇంక దాన్ని. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పిలిచి మళ్ళీ ఇంకా ముగ్గురు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు బర్నీ గారు, డెమోన్ అండ్ తనుజ మనం ముగ్గురు ఆడదాం. డెమోన్ ఏమో సుమన్ గారికి వెళ్ళి చెప్పండి, సుమన్ గారు ఒకవేళ ఆడతారంటారేమో ఆయన్ని కొంచెం సంచాలకంగా ఉండేలాగా చెప్పండి, మనం ముగ్గురు ఆడుకుందాం అని చెప్పేసి బర్నీ గారు, డెమోన్ అండ్ తనుజ ఆడదాం అని ఫిక్స్ అయ్యారు. దాని ముందే ఇమాన్యుల్ ఒక మాట అంటాడు సుమన్ గారి గురించి. సుమన్ గారు ఖచ్చితంగా ఈ లాస్ట్ వరకు ఆయన ఎవరు కెలకనంత వరకు ఆయన గేమ్ అయితే ఆడరు. ఎందుకంటే ఆయనకు తెలుసు లాస్ట్లో వచ్చే వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లక్ ఫేవర్ చేయడమో లేకపోతే లాస్ట్ గేమ్ వాళ్ళకి ఫేవరబుల్గా రావడం, ఏదో కొంచెం ఆ మెలికి జరిగితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సుమన్ గారు వచ్చి రిస్క్ తీసుకోవాలనుకోరు అని చెప్పేసి సో ఇమాన్యుల్ ఒక మాట చెప్తారు, అది కరెక్టే, అది స్ట్రాటజీ. నేను దాన్ని ఏం తప్పు అనట్లేదు. ఏదో సుమన్ గారు ఏదో భయపడుతున్నారని కాదు, అది స్ట్రాటజికల్గా నన్ను ఎవరు కెలకనంత వరకు గేమ్లోకి వెళ్ళొద్దు, నన్ను ఎవరైనా కెలికితే అప్పుడు నా 100% ఇచ్చి ఆడదాం అన్న మూడ్లోనే సుమన్ గారు ఉన్నారు. సో బర్నీ అండ్ డెమోన్ తనుజ గారు టాస్క్ పెట్టారు, నాటు అన్నారు, పూలు పెట్టారు, అవి నాటాలి. సో ఇందులో ఫస్ట్ ఇక్కడ నాకు కొంతమందికి అనిపించచ్చు ఏంటి డెమోన్ ఏంటి అసలు, ఏంటి ఆ ఫిజికల్గా ఆడడం ఏంటి అనేది. సో డెమోన్ మైండ్ సెట్ చెప్తా. డెమోన్ ఎలా ఆడదాం అనుకున్నాడంటే, నేను నా పూల్ తీసుకెళ్ళి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకే చోట ఆడుతున్నారు కాబట్టి నాకు వాళ్ళు అన్నీ ఒకేసారి పట్టుకుని పీకేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ నా పూల్ పీకడానికి వాళ్ళు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఎన్ని స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి. సో నేను వాళ్ళు పీకేసి వాళ్ళని నా అన్ని పీకే లోపు నేను వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఏదో కార్నర్లో కూర్చోపెట్టి లాక్ చేసేస్తే బజర్ నొక్కగానే నాది ఒకటో రెండో పూలు ఉంటే వాళ్ళు అన్నీ తీసేస్తాను కాబట్టి నేను గెలిచేస్తా అనేది ఇంకా పవన్ స్ట్రాటజీ. సో పవన్ అదే స్ట్రాటజీ అనుకున్నాడు. సో కానీ ఏమైంది, ఫిజికల్గా పవన్ స్టార్ట్ చేయడం వల్ల గేము తనూజ అండ్ భరణి గారు ఇద్దరు పవన్నే కార్నర్ చేస్తారు. సో పవన్ ఒక సైడ్ తనూజ తీయడానికి వెళ్తూ ఉంటే భరణి గారు వచ్చి పవన్ తీసేస్తున్నారు. లేదు భరణి గారిని పవన్ కార్నర్ చేద్దాం అనుకుంటే తనూజ వచ్చేసి మళ్ళీ పవన్ తీసేస్తుంది. సో ఎటుపోయినా పవన్కి డ్యామేజ్ అయిపోయే సిచ్యువేషన్లోకి పవన్ వచ్చేసాడు, బికాజ్ ఇనిషియేషన్ తీసుకున్నాడు ఫిజికల్గా ఆడాలని చెప్పి. ఇంకా అది స్ట్రాటజీ వర్కౌట్ అయ్యిందా అవ్వలేదా అనేది స్ట్రాటజీ వేసుకున్నారు. కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. కానీ ఫిజికల్ అయ్యాడా అంటే ఇట్స్ గేమ్ అంతే. దాంట్లో ఏదో ఫిజికల్ అయిపోయాడు. నేను ఇంకా చెప్తున్నాను, డెమోన్ పవన్ తనూజ దగ్గర ఇంకా చాలా జాగ్రత్తగానే బిహేవ్ చేశాడు. అసలు అదే తనూజ ప్లేస్లో ఇంకొక అబ్బాయిగా నుండుంటే ఆ టాస్క్లో అసలు చాలా దారుణంగా ఉండేది అక్కడ సిచ్యువేషన్. మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక చోట పెట్టి లేదా అక్కడ ఆపాలి అన్నట్టే ఆడాడు తప్ప, లేకపోతే బ్లాక్ చేయాలని ఆడాడు తప్ప, ఎక్కడ తను ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టాలి. అక్కడ మీరు డెమోన్ భవన్ అండ్ భరణి గారు ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకళ్ళు పేకలు నొక్కేసుకొని గొంతులు నొక్కేసుకునే స్టేజ్లో అలా ఆడుతున్నారు. అదే ఇంకొక అబ్బాయి ఉంటే ఊహించుకోండి ఎలా ఉండేది అసలు ఫుల్ ఇంకా డ్యామేజ్. అందరూ కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకుని వచ్చారు ఆ టాస్క్ అయ్యే టైంకి. కానీ చాలా కన్సర్నింగ్ గానే ఆడాడు డెమోన్.
కానీ తనుజ గారికి అదే అది ఒక్కొక్కరు తీసుకునే మెంటాలిటీ అండి. మెయిన్ నాకు తనుజ గారు నచ్చింది ఏంటంటే, ఒకవేళ మీకు కంప్లైంట్ ఉంటే ఆఫ్టర్ గేమ్ మాట్లాడండి. గేమ్ మధ్యలో మాట్లాడితే ఆడే ప్లేయర్ నెక్స్ట్ మీకు ఎదురుగా ఆడే ప్లేయర్ మొరాల్ని మీరు దెబ్బతీయడానికి చెప్తున్నారా అన్నట్టు మాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఏంట్రా నువ్వు తోసేస్తున్నావు, నువ్వు నన్ను హట్ చేస్తున్నావు, నన్ను ఏంట్రా అంటే ఫిజికల్గా ఆడుతున్నావు అని చెప్పేసి మీరు అన్ని పదే పదే చెప్తే ఆడే ప్లేయర్కి ఎలా ఉంటుంది, ఏమో నేను ఏమైనా తప్పు చేస్తున్నాను అన్నట్టు ఉంటుంది. అప్పటికి ట్రై చేస్తున్నాడు మిమ్మల్ని ఎక్కువ హట్ చేయకూడదు, లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఫిజికల్గా మీకు ఏమైనా అఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి. అది కానీ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో జరిగిన చిన్న పుష్లకి లేకపోతే కొంచెం తోసిన దానికి కూడా మీరు ఏంట్రా తోసేస్తున్నావు, ఏంట్రా ఏంట్రా అంటే ఏంటి, గేమ్ ఆడుతున్నప్పుడు కొన్ని జరుగుతాయి, దానికి మీరు అంత ఓవర్ రియాక్ట్ అయిపోయి అసలు ఫుల్ గట్టి గట్టిగా తోసేసి నా తోసే ఇలాగ తోసే అంటే అలా ఎలా ఎక్కడ తోసారు అలాగా, అసలు అలా పుష్ చేయలేదు. అసలు అంత గట్టిగా పుష్ చేసి ఉండంటే పవన్ చెప్పినట్టు అక్కడెక్కడికో వెళ్ళి పడేవాళ్ళు తనుజ గారు, అని లేదు. సో అది కొంచెం అలా. సో చూసారా సదాస్ దేవతలు కరెంట్ కూడా పోయింది. సర్లేండి, అదనమాట. సో ఇంకా గేమ్ అయింది. గేమ్ అయిన తర్వాత రీతు కూడా వెళ్ళి డెమోన్తో ఏంటి గొడవ ఏంటి, నువ్వు ఎందుకు ఫ్లవర్స్ పట్టుకోలేదు అని, నీ ఫ్లవర్స్ పట్టుకోవాలి కదా నీ చేతితో అని చెప్పేసి అంటే, డెమోన్ నేను ట్రై చేశాను, లాస్ట్కి ట్రై చేశాను కానీ ఇద్దరు సైడ్ నుంచి వచ్చేస్తున్నారు, నాకు అసలు కుదరట్లేదు, ఇద్దరు వచ్చేసి నన్ను అటాక్ చేస్తున్నారు కదా అంటే, రీతు కూడా నాకు కనిపిస్తుంది బర్నీ గారు ఏంటి, బర్నీ గారి మీద కోపం వస్తుంది నాకు, ఆయన ఆడుకోకుండా ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి. కానీ అదే కదా మళ్ళీ ఇది నిజమే. సో అక్కడ బర్నీ గారు చాలా మనకు చూపించినప్పుడు మాత్రం అది లేదు, కానీ వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే బర్నీ గారు కూడా డెమాన్ పవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, తనుజాకి వెళ్ళి ఫ్లవర్స్ పెట్టుకునే ఆప్షన్ ఎక్కువ ఇచ్చారు. అండ్ ఈ గేమ్ కూడా బిగ్ బాస్ చేతిలో ఉండే రిజల్ట్ ఇది. బిగ్ బాస్ ఎప్పుడు ఎవరు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బజర్ కొట్టాలి అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. సో బిగ్ బాస్ టైం చూసుకుని ఆయన బజర్ కొట్టారు, తనుజ గెలిచారు. తనుజ ఎఫర్ట్స్ పెట్టలేదు అన్నట్ల, తనుజ గారు కూడా చాలా బాగా ఆడారు. అసలు ఆ ఫిజికల్ టాస్ అది బర్నీ అండ్ డెమాన్ గారు ఉన్నప్పుడు కూడా చాలా చాలా గట్టిగా చాలా ఫైట్ చేసి విడిపించుకుని వెళ్ళి ఆవిడ ఫ్లవర్స్ తెచ్చుకుని ఆవిడ ఫ్లవర్స్ని కాపాడుకునేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చాలా బాగా ఆడారు. బర్నీ గారు కూడా బాగా ఆడారు, ఆయన కూడా వెళ్ళి ఆయన ఫ్లవర్స్ పెట్టుకోండి. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే బర్నీ గారు డెమాన్ పవన్ మీద చేసినంత కాన్సన్ట్రేషన్ తనూజ మీద కూడా చేసి ఉంటే బర్నీ గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. బర్నీ గారు కూడా, ఎందుకంటే లేదా బర్నీ అండ్ డెమాన్ కొంచెం కలిసి ఆడి ఉంటే అసలు తనుజ గారు ఈక్వేషన్లోనే ఉండేవారు, అసలు ఈక్వేషన్లో ఉండేవారు కాదు. కానీ ఓకే, తనుజ గారు బాగా ఆడారు, గెలిచారు. సో దాంట్లో ఏం లేదు. కళ్యాణ్ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాడు, కానీ డెసిషన్ కరెక్ట్గానే తీసుకున్నాడు. ఎవరి ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి లెక్కేసుకుని తనుజగా ఇచ్చారు. అండ్ రీతు వీళ్ళందరూ ఫీల్ అయింది అదే బర్నీ గారు ఎందుకు టీమప్ అయ్యి ఆడినట్టు అనిపించింది అని చెప్పి. అది ఇంకా గేమ్ అలాంటిది. సో ఇంకా దాంట్లో టీమప్ అయిపోయి ఆడినా ఆడకపోయినా ఎవరిది తప్పు కాదు. గేమ్ ఎలా నడిస్తే అలాగా, ఎవరికి ఫేవర్ అవుద్ది అనుకుంటే వాళ్ళు అలాగా ఆడుకుంటారు అంతే. అండ్ తనుజ కూడా అదే డౌట్ వచ్చేసి బర్నీ గారు ఏమైనా మీరు నా కోసం ఆడారా, ముందే చెప్పండి, నాకు కొంచెం తల పగిలిపోతుంది, నేను గెలవలేదు అంటారు, మళ్ళీ సపోర్ట్ చేశారంటారంటే లేదు బర్నీ నాకేంటి, వాడొచ్చి ఫస్ట్ ఫిజికల్గా ఆడాడు కాబట్టి గేమ్ అలా నడిచింది, అలా ఏం లేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నాం అని చెప్పేసి చెప్పారు. తనుజ గారు కూడా కొంచెం శాంతించారు. సో అదే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నట్టేనండి. ఇంకా అది ఆ టాస్క్లో ఇప్పుడు బర్నీ గారు తనుజాకి సపోర్ట్ చేశారు అంటే ఇంకా టాస్క్, దాంట్లో బర్నీ గారు తనుజాకి ఇవ్వాలనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు, సపోర్ట్ చేయకూడదని లేదు. కానీ ఓన్లీ ఏంటంటే బర్నీ గారు అండ్ తనుజ ఫస్ట్ డెమాన్ పవన్ని ఇనిషియేట్ చేశాడు ఫిజికల్గా ఆడడం కాబట్టి ఆటోమేటిక్గా డెమాన్ పవన్ కార్నర్ అయిపోయాడు వాళ్ళిద్దరి మధ్య. సో గేమ్ అలాగే నడిచింది. తర్వాత అంతేనండి, తర్వాత ఇంకా అంతే డిఫెండ్ చేసుకున్నారు, నా గేమ్ నేనే ఆడుకున్నా అని చెప్పేసి మాట్లాడుకున్నారు, ఎండ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పాల్సింది, నిజంగా డెమాన్ పవన్ కావాలని తనుజాని ఫిజికల్గా నేనేదో అమ్మాయిని తోసేయాలి లేకపోతే అమ్మాయిని కొట్టేయాలి, అమ్మాయిని హర్ట్ చేయాలి అన్నట్టు ఆడినట్టు మీకు అనిపించిందా? నాకైతే హట్ చేయాలి అమ్మాయిని తోసేయాలి అన్నట్టు కాదు, తన హీట్ ఆఫ్ ది గేమ్లో తన గేమ్ తను ఆడుకోవాలి అన్నట్టు తను ఆడాడు అనిపించింది. నెక్స్ట్ బర్నీ గారికి తన గేమ్ తను ఆడుకున్నారా లేకపోతే పూర్తిగా తనుజాకి సపోర్ట్ చేసేసారని మీకు అనిపిస్తుందా? సో అది కూడా మీరు చెప్పండి. ఇమాన్యుల్ చేసిన దాంట్లో మీరు ఏమనుకుంటున్నారు, ఇమాన్యుల్ సైడా లేకపోతే సంజన గారి సైడ్ ఉన్నారా? అండ్ ఇంకేమున్నాయి అంతే. అండ్ రీతు గారి మ్యాథ్స్ క్యాపబిలిటీస్ ఆ బ్రిలియన్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సో రేపు ఎపిసోడ్ చూద్దాం. రేపు మాత్రం మామూలుగా ఉండదంట, అసలు ఫుల్ సోషల్ మీడియా హైప్ పిచ్చెక్కేస్తున్నారు.
చూద్దాం రేపు ఏం జరగబోతుందో. ప్రభంజనం అంట, సో ఆ ప్రభంజనం గురించి రేపు మాట్లాడుకుందాం. సో రేపు ఎపిసోడ్ చూసాక వచ్చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్.